హైదరాబాద్లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఉండనాయనతో నాకు నమ్మకం లేదు, నాకు అవసరం లేదు, నాకు ఆస్తే కావాలని చెప్పేసి లోపలికి పోయి ఆస్తులు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చి నేను ఉంటా అంటే నేను ఎలా నేను ఒక మొగాడినే కదా సార్. ఒక ప్రేమ కావాలని ప్రేమ లేదని చూపించినారు, ప్లస్ ఆస్తులు కావాలన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఉంటా అంటే ఈ ఆస్తులు కాకుండా డబల్ ఆస్తులు కావాలనే కదా వాళ్ళ ఉద్దేశము. ఇది కూడా తీసుకొని ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ దందాము. వీడు పోతాడు కదా ఎట్లయినా, 6 years నుంచి వీడు ఇట్లే కదా పోయినాడు. వాడు నా చేతిలో ఉన్నాడు అనేదే కదా వాళ్ళ ఉద్దేశము. వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్టు, వాళ్ళు పొలిటికల్గా పోలీస్గా వాళ్ళకి సపోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే చేద్దాం అనుకున్నారు. దాన్ని గ్రహించే నేను తర్వాత నాకు కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నువ్వు ఉండు, ఈ ఆస్తి రాయించు వాళ్ళతో, మీ పేరెంట్స్తో అని చెప్పి బెదిరింపు కాళ్ళు వస్తే కూడా నేనేమనుకున్నా, వద్దు, ఇది పెద్ద మనుషుల దగ్గర కూర్చుంటే నన్ను ఏదో చేసేసి రాయించేసుకుంటారు మొత్తము, ఇది వద్దు అని చెప్పేసి నేను డివర్స్ కేసు ఫైల్ చేసిన. నేను 6 yearsలో ఇప్పుడు ఫైల్ చేసిన. నేను మరి నిజంగానే నాకు అలా కట్నమో ఇంకొకటో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లోనే, ఆమె సూసైడ్ ఫస్ట్ ఇయర్లోనే చేసుకుంది యూఎస్లో ఉన్నప్పుడే. యూఎస్లో మీరు 1 year నేను ఉంటే 1 year నాతో ఉందనుకుంటున్నారు. 3 months ఉంది నాతో, 3 months ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేసారా? తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది, ఆ అమ్మాయి రావాల్సి వచ్చింది. ఆ అమ్మాయి స్వతహా ఆమె రాలేదు. వాళ్ళ యూనివర్సిటీ ఆమె రూల్స్ని అతిక్రమించిందని చెప్పేసి, వీసా రూల్స్ని అతిక్రమించిందని చెప్పేసి పంపించేసినారు. ఆమె స్వతహా రాలేదు, నేనేం పంపించలేదు. కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్స్ కూడా పెడతాను. యూనివర్సిటీ నుంచి వచ్చిన ఈమెయిల్స్, ఈమె మాట్లాడిన డిస్కషన్ అవన్నీ పోస్ట్లో మా ఇంటికి వచ్చినాయి అనమాట. ఆ తర్వాత వచ్చి మీ ఇంట్లో ఉన్నారా, తల్లిగారింట్లో ఉన్నారా? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. నాతో మాట్లాడట్లేదు, తర్వాత కూడా మాట్లాడట్లేదు. అమెరికన్ క్లాసెస్ వచ్చాయా మీకు? అమెరికా నుంచి క్లాసెస్ ఉన్నాయి. Day 1 పెళ్ళి అయినప్పటి నుంచి క్లాసెస్ ఉన్నాయి మాకు. రిసెప్షన్ రోజు నుంచి క్లాసెస్ ఉన్నాయి. ఏ విషయంలో? అన్ని చిన్న చిన్న విషయాలే సార్. నిన్న ఒక యాంకర్ కూడా అడుగుతామండి, రీజన్ ఏంటి సార్ అంటే, రీజన్స్ మీకు అందరికి చెప్తే చిన్నగా అనిపిస్తాయి, కానీ ఆమె చేసే పనులు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఒక చిన్న పని, ఇప్పుడు ఇది ఒక కవర్ అనుకోండి. నేను మూవీ వెళ్ళినాము, ఇద్దరము హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళినాము, తిన్నాము. తర్వాత మూవీ నుంచి వచ్చే టైంలో ఒక కవర్ ఉండే అమెరికాలో, నేను ఈ కవరు ఇట్లా వేసేసిన, నాకు అవసరం లేదని కింద రచ్చ దాని గురించి తీయాలి. ఇప్పుడు నువ్వు తీసావా సస్వా నేను దిగానని చెప్పేసి నేను కూడా ఎందుకో కూర్చున్నాను. నేను దిగానని చెప్పేసి నేను కార్లో కూర్చున్నా, ఆమె బయట ఉంది. ఇంకా తీసావా అని చెప్పేసి ఆ కవర్ తీసి నా కార్కి సైడ్, అంటే ఆమె మెంటాలిటీ చెప్తున్నాను నేను, సైడ్కి అది మిర్రర్ ఉంటుంది కదా, దాన్ని కట్టేసింది. దాన్ని కట్టేసి నువ్వు అది కట్టేసి మళ్ళీ ఇట్లా మొత్తం ఆ మిర్రర్ని కూడా ఇట్లా అన్నది, ఎలక్ట్రానిక్ది అది మొత్తం ఇట్లా వెనకలకన్నా ఏంది అట్లా చేస్తున్నావు పిచ్చిగా, ఫస్ట్ అది తీసేసి అంతా సెట్ చేసి లోపలికి వస్తేనే నేను డోర్ ఓపెన్ చేస్తాను అన్న. లేదు చేయనని చెప్పేసి ఐల్ గో విత్ ఊబర్ అని చెప్పేసి రాసేసి నాకు చూపించేసి వెళ్ళిపోయేది. అప్పుడు టైం ఎంత అవుతుంది, రాత్రి 11:30 అవుతుంది. రాత్రి 11:30. ఆ అమ్మాయి, నేను వెళ్ళిపోయినా, నేను కూడా వెళ్ళిపోయినా. వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసాడు. మళ్ళీ భయం కదా, ఎందుకంటే ఆ అమ్మాయి నా పైన రెస్పాన్సిబిలిటీ. ఏమైనా అయితే రాత్రి 11-12 అవుతుంది, వాడు వీడు తిరుగుతుంటాడు, అమ్మాయి అనే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. వాళ్ళ ఫాదర్కి ఎంబటే ఫోన్ చేసి, మామే మరి ఏంటి ఇట్లా ఆ అమ్మాయి ఇట్లా చేసింది, ఇట్లా మరి మాట్లాడండి ఒకసారి అంటే, మాట్లాడి సరే సన్నీ వస్తా అంటుంది, కొద్దిగా పోయి తీసుకొని వస్తాను. అబ్బా ఇక సరే అని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి ఊబర్లో వస్తాను మరి రావచ్చు కదా, మళ్ళీ నేనే పోయి రాత్రి అక్కడ 12:30 అయింది, ఎవ్వరు లేరు. ఆ అమ్మాయి 2-3 అబ్బాయిలు అక్కడ ఏదో ఆడుకుంటున్నారు. ఎంత అది సార్, ఆ అమ్మాయికి అసలు భయం అనేదే తెలియదు. ఆ అమ్మాయికి భయం అనేదే తెలియదు. నాకన్నా భయం ఉంది, ఆ అమ్మాయికి అయితే భయమే తెలియదు. ఆడ కూర్చొని ఉంది, మళ్ళీ తీసుకుని రామ్మ అంటే వచ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్ళినాం. ఫైనల్గా ఒకటి, మొన్న ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటి? ఆమె సూసైడ్ అటెంప్ట్ ఇట్స్ ఏ డ్రామా సార్. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ ఇట్స్ ఏ డ్రామా. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి చేసిన ఇన్సిడెంట్స్, ఆ వీడియో కూడా క్లియర్గా చూడండి. ఆ అమ్మాయి ఏడుపు డ్రామా కాకుండా, నేను ఇట్లా అంటున్నాను అనుకొని ఏమీ అపార్థం చేసుకోవద్దు. ఆమె టాబ్లెట్స్ వేసుకుందా లేదా కూడా తెలియదు. ఆ వీడియోలో ఇలా సైడ్కి ఇలా అనేసి ఇట్లా వేసుకుంది. సో అప్పుడు వేసుకుందా, ఈ టాబ్లెట్స్ పడేసిందా కూడా నాకు తెలియదు. ఇట్స్ అన్ అనుమానం, నేనేమి క్లెయిమ్ చేయట్లేను అది నిజం అని చెప్పేసి. సో ఆ అమ్మాయికి వేసుకొని వీడియో పెట్టగానే వితిన్ 10 minutes ఎట్లా వచ్చినారు, 10 or 15 minutes, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ టైం, వచ్చేసినారు. ఎట్లా డోర్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. డోర్ ఎట్లా బద్దలు కొట్టకుండా పోయారు. మా డోర్ ఏమో ఇరిగిపోయింది, వాళ్ళ డోర్ ఏమో ఇరగకుండా లోపలికి ఎట్లా వెళ్ళిపోయినారు. ఎంబటే 50 members ఎట్లా జమ అయిన ఫోటో వీడియో చూపించినాను మీకు ఇందాక, అంతమంది ఉన్నారు. ఎట్లా జమ అయినారు ఎంబటే. అండ్ మా పైకి వెళ్ళి ఎంబటే మా పేరెంట్స్ని కొట్టడానికి చంపడానికి చూసినారు. బట్ 10 minutes బిఫోర్ మా పేరెంట్స్ దగ్గరికి పోలీసు వాళ్ళు రావడంతో బ్రతికి ఇలా ఉన్నారు సార్. ఇప్పుడు సిచ్యువేషన్ ఇది.
అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఏమో ఇప్పుడు తను మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళ వదిన సంథింగ్ ఎవరో మాట్లాడుతూ ఆమెకి ఇంకా మీరు కావాలనే ఉంది, కలిసే ఉందాం అనుకుంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు అసలు ఫైనల్గా దీనికి కంక్లూజన్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకటే క్వశ్చన్ వాళ్ళకి, ప్రజలందరికీ ఆ అమ్మాయికి ఒకటే క్వశ్చన్. నా పెళ్ళై 6 years అయింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా. 6 yearsలో నాతో ఎన్ని మంత్స్ ఉంది, ఇంక్లూడింగ్ అమెరికాలో ఇండియాలో ఎన్ని మంత్స్ ఉంది? మేము ఆ 8 months ఉంది, నాకు తెలిసి 6 to 8 months ఉంది. ఆ 6 to 8 monthsలో మేము ఎప్పుడు వేధించినాము? ఆమె మొన్న కదా సార్, మొన్న నవంబర్లో పెట్టింది వేధించినామని చెప్పేసి కేసులు, మొన్న నవంబర్లో పెట్టింది. మరి ఆ అమ్మాయి మాతో లేదు, ఎప్పటి నుంచి లేదు? ఫ్రమ్ 2018 నుంచి కూడా మాతో కన్సిస్టెంట్గా లేదు. వస్తుంది, వెళ్ళిపోతుంది, ఏదో గొడవ పడుతుంది. ఆమె చాలా అన్స్టేబుల్ మెంటాలిటీ ఆమెది. ఆమె ఏం చేస్తే ఆమె అదే చేస్తుంది. వాళ్ళ లాస్ట్ టైం మాతో ఉన్నది 2023 February 25th నుంచి July 17th వరకు ఉన్నది ఆమె నియర్లీ. అప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చే బ్యాగులన్నీ చదువుకొని తీసుకొని పోయినాడు. మళ్ళీ వాళ్ళ ఫాదర్ నాదే తప్పుంటే, ఇంత గోల చేస్తున్నారు కదా ఇప్పుడు, నాదే తప్పుంటే ఆ రోజు ఎందుకు అడగలేదు? నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్, ఆ రోజు ఎందుకు అడగలేదు? దాని తర్వాత 1.5 year ఎందుకు రాలేరు అడగడానికి? మీరు నేనెందుకు రాలే అని అడుగుతున్నారు కదా. నేను కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉండే, అమ్మాయ అనే ఫీలింగ్లో నేను ఉండే, మీరు కాదు కదా. మరి మీరు అడగొచ్చు కదా మమ్మల్ని వచ్చి, ఎందుకు అడగలే? 1.5 year ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు నాకు ఫోన్ చేసినారా? మా పేరెంట్స్కి ఫోన్ చేసినారా? ఎవరికి ఫోన్ చేసినారు? ఎవరికి ఫోన్ చేయలేదు. 1.5 year తర్వాత September 22nd డైరెక్ట్గా 50 మందితో వచ్చేసి దౌర్జన్యంగా ఇంత కావాలి అంత కావాలని చెప్పేసి కూర్చున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది నేను కాదు. ఒకవేళ నేనే అవసరమైతే ఒక వారంలోనో 10 రోజుల్లోనో వాళ్ళే వచ్చేసి, అరే సికిందర్ ఏంది మరి, సరే ఓకే ఆమె ఏం చేసిందో నువ్వేం చేసుకున్నారో, ఇద్దరు గొడవ పడ్డారు, ఇప్పుడు నార్మల్ అయిపోయిందని వాళ్ళ ఫాదర్ అడగాలి కదా. వాళ్ళ ఫాదరో లేకపోతే ఇప్పుడు ఆ అడ్వకేట్ ఎవరున్నారు, నేను ఇంటి పక్కనే ఉంటా, నేను అన్నని, నాకు చాలా తెలుసు, ఏం చేసినాడు 1.5 year? దాని బిఫోర్ ఏం చేసినాడు? 2 years 2.5 years ఆమె లేదు. ఏం చేసినావు? మీ చెల్లెకి అన్యాయం అయితే లేదా అప్పుడు? ఇప్పుడే అన్యాయం అయిందా? 6 yearsలో నాకు అన్యాయం అయిందిరా, నాకు అన్యాయం అయింది. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, నేను చూస్తున్నా. నేను ఒకసారి కేజీ బంగారం అంటాడు, ఒకసారి కేజీన్నర బంగారం అంటాడు. ప్రవీణ్, ఆయన పేరు ప్రవీణ్, అడ్వకేట్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సెప్టెంబర్ నుంచి ఆ అమ్మాయి మీ ఇంట్లోనే ఉందా? ఏదైతే 50 మంది ఆ రోజు వచ్చి సెటిల్ చేద్దాం అనుకున్నారో అప్పటి నుంచి మీ ఇంట్లోనే ఉందా? అప్పుడు దసరా తర్వాత మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళే వెళ్ళిపోయినారు. వాళ్ళ పెద్ద మనుషులే చెప్పినారు కాబట్టి వెళ్ళిపోయినారు. ఆ విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, చూపించమంటారా? అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిందా మీతో? అమ్మాయి వాళ్ళతోనే హ్యాపీగా నవ్వుకుంటూ పోయింది. ఆమెకి బాధ లేదు, ఆమెకి నేను లేననే బాధ లేదు, నవ్వుకుంటూ పోయింది, నవ్వుకుంటూ. మీరు మీ ఇంటికి ఎప్పుడు వచ్చింది? మా ఇంటికి November 3rd, ఎందుకంటే October 30th వాళ్ళకి నోటీస్ వెళ్ళింది. నేను డివర్స్ పిటిషన్ వేసినాను. నాకు వద్దురా బాబు, ఈ అన్స్టేబుల్ అమ్మాయితో నేను ఉండలేను, ఇంతమంది ముందు చెప్పేసింది, ఇంకా ఇతనితో నేను ఉండనని చెప్పేసి. ఇప్పుడు ఏం చూపించినా ఫేక్ లవ్ అవుతుంది, ఇక నేను వెయిట్ చేసిన చాలు, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, ఇంకా సరే సింగిల్గా అయినా ఎలా అయినా కామ్గా ఉందాము, ఇంకా నా పని నేను ఏదో చేసుకుంటూ అని చెప్పేసి నేను ఆమెకి డివర్స్ నోటీస్ పంపించేసాను.